ఓకే, సో ఎలాగైతే ఎలా అరేంజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఎల్సన్, మీరు ఇస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు మన దగ్గర KTM నుంచి KTM డ్యూక్ 390 ఉందన్నమాట. సో ఈ బైక్ కోసం నేను కూడా చాలా వెయిట్ చేశాను. సో ఫైనలీ వీ గాట్ దిస్. సో ఈ బైక్ ఎలా ఉంది అండ్ ఇప్పుడే రైడ్ చేసి వస్తున్నాను. దీని పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ దీని లుక్స్ వైజ్ ఎలా ఉంటుంది అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ చాలా అగ్రెసివ్ అండ్ షార్ప్ ఫినిష్తో పాటు ఉంటుంది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది KTM బైక్స్లో. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్ మీరు చూసుకోవచ్చు, ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది. అండ్ DRLs కూడా మీరు సైడ్కి చూసుకోవచ్చు, ఇవి కూడా లైక్ ఫేడెడ్ DRLs ఇచ్చారు. ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. అండ్ మడ్ ఫ్లాప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైబర్ ఉంటుంది. అండ్ దీని కలర్ వచ్చేసి మనకు గ్రేష్ కలర్ టైప్ ఉంటుంది అనమాట. ఫుల్ బ్లాక్ బైక్లో ఈ మడ్ ఫ్లాప్ అండ్ కొన్ని పార్ట్స్కి గ్రే కలర్ ఉంటుంది. సైడ్ ఫ్రేమింగ్ అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా అగ్రెసివ్ అండ్ షార్ప్ కట్స్తో పాటు ఉంటుంది అనమాట. అండ్ 390 అని పెద్ద స్టిక్కరింగ్ ఉంటుంది. అండ్ డ్యూక్ అని కూడా ఇక్కడ మనకు మంచి బ్రాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఓనర్ ఇక్కడ PPF చేయించారనమాట దీనికి. అండ్ ఎగ్జాస్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ స్టాక్లో మనకు ఒక చిన్న క్రాష్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కూలెంట్ ట్యాంక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవుట్ సైడ్కి అవుట్వర్డ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ కూడా రియర్ సస్పెన్షన్ మీరు చూసుకుంటే సైడ్ ఫ్రేమింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడంతా మీరు బనానా సబ్ ఫ్రేమింగ్ చూసుకోవచ్చు. రియర్ సైడ్ అబ్జర్వ్ చేస్తే చాలా స్పోర్టీ టైల్ ల్యాంప్ ఉంటుంది. సో ఇది కూడా చాలా లోపలికి ఉన్నట్టు ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఫుల్ LED ఉంటాయి, ఫుల్ LED. అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు కీ ఆఫ్ చేసి ఉన్నా కూడా హజార్డ్స్ అనేవి బ్లింక్ అవుతాయి. అండ్ ఏరోడైనమిక్స్ కూడా బాగా కన్సిడర్ చేశారనమాట ఈ బైక్లో. మీరు చూసుకోవచ్చు కట్స్ చాలా బాగుంటాయి. గ్రాబ్ రైల్స్ చూసుకుంటే స్మాల్గా ఉంటాయి అండ్ షార్ప్గా కనిపిస్తాయి అనమాట. మీకు సీట్స్ చూసుకుంటే స్ప్లిట్ సీట్ ఉంటాయి అనమాట ఇక్కడ. అండ్ పర్లేదు, సాఫ్ట్గానే ఉన్నాయి. బట్ నేకెడ్ బైక్స్ కాబట్టి సీట్స్ అనేవి అంత కంఫర్టబుల్గా ఉండవు. దట్ టు KTM బైక్స్లో అంత కంఫర్ట్ ఉండవు, బట్ దిస్ ఫీల్స్ గుడ్. ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 15 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అనమాట. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే కంపెనీ క్లెయిమింగ్ ఈజ్ 30, బట్ మీరు రైడింగ్ చేస్తూ ఉంటే లైక్ మీరు అగ్రెసివ్గా రైడ్ చేస్తే 20-22 అలా వస్తుంది. లేదా మీరు బాగా కొంచెం రైడ్ చేస్తే 25 or 28 మైలేజ్ వస్తుంది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 398.7cc ఇంజన్ ఉంటుంది, విచ్ ప్రొడ్యూసెస్ 45.3 bhp ఆఫ్ పవర్ అండ్ 39 Nm ఆఫ్ టార్క్. సో పవర్ అండ్ టార్క్ చాలా ఎక్కువ అనమాట ఈ 390ccలో. లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో క్విక్ షిఫ్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇనిషియల్ పుల్ అమేజింగ్ ఉంటుంది. అండ్ పవర్ కూడా మీరు దీని టాప్ స్పీడ్ వచ్చేసి 165+ ఉంటుంది. సో మీరు గెస్ చేయొచ్చు ఎంత పవర్ అన్లీష్ చేస్తుంది అనేది. చాలా మంచి పవర్ ఉంటుంది అనమాట ఈ బైక్లో. ఫ్రంట్ సైడ్ రేడియేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కర్వీ ఫినిష్లో ఉంటాయి. అండ్ దీని వెనకాల ఫ్యాన్స్ కూడా ఉంటాయి అనమాట. సో కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు 17 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది. అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో వీల్ ఉంటుంది అనమాట. అండ్ టైర్ చూసుకుంటే అపోలో టైర్ ఇస్తున్నారు ఈసారి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 110/70 ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే మ్యాసివ్ 320mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. వైబ్రేట్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో సూపర్ మోటో ABS ఉంటుంది. సో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట ABS. అండ్ ABSలో మీకు మోడ్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే WP Apex వల్ల 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉంటుంది, విచ్ ఈస్ అడ్జస్టబుల్. మీరు దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. రియర్ సైడ్ చూసుకుంటే సేమ్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటుంది. అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ అలాగే టైర్ చూసుకుంటే అపోలో టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 150/60 ఉంటుంది. సో వైట్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 240mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ సూపర్ మోటో ABSతో పాటు ఉంటుంది, వైబ్రేట్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ రియర్ ABSని మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీరు ట్రాక్స్ చేసేటప్పుడు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే WP Apexది మీకు మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ 5 స్టెప్ అడ్జస్టబుల్. సో ఈ సస్పెన్షన్ ఓకేష్ ఉంటుంది.
అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు ఫ్రేమింగ్లో కొంచెం సైడ్కి ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే సీట్ హైట్ని కొంచెం తగ్గించడానికి ఇలా సైడ్కి ప్లేస్ చేశారు దీన్ని. ఇక్కడ చూస్తున్న మీరు ఫ్రంట్ సస్పెన్షన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లివర్స్ ఇచ్చారు, దీని నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 800 mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 183 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ సీట్ హైట్ గురించి మీకు డౌట్స్ ఉంటే ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోండి, ఎందుకంటే నాకైతే కొంచెం లోనే అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు నేకెడ్ బైక్స్కి సస్పెన్షన్ లో కిందికి వెళ్తుంది కాబట్టి మీకు హైట్ అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించదు. అలాగే నేకెడ్ బైక్ కాబట్టి మనకు అంత లీనింగ్ పొజిషన్ కూడా లేదు, హ్యాండిల్ బార్ కూడా కొంచెం అప్రైటే అనిపిస్తుంది, లైక్ మిడిల్లో ఉంది. ఓకే, సో వీ హ్యావ్ న్యూ KTM Duke 390 క్రూజ్ కంట్రోల్ వర్షన్. సో లెట్స్ రైడ్ దిస్. ఇనిషియల్ టార్క్ మీ అందరికీ తెలిసినట్టే చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు ఒక్క పుల్లులో చాలా అంటే చాలా పవర్ అన్లీష్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్, ఇట్స్ స్టైలిష్, వెరీ గుడ్ లుకింగ్ మెషిన్. సో ఈ బైక్ రివ్యూ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే దిస్ అమేజింగ్ క్రూజ్ కంట్రోల్. ఈ క్రూజ్ కంట్రోల్ని కూడా మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ యూస్ క్రూజ్ కంట్రోల్, ఎందుకంటే ఇక్కడ ఒక వార్నింగ్ సింబల్ చూపిస్తుంది కదా, ఈ వార్నింగ్ సింబల్స్ ఏమైనా చూపిస్తే క్రూజ్ కంట్రోల్ పనిచేయదన్నమాట. ఇది సర్వీస్లో ఉన్నప్పుడు, సర్వీస్కి వెళ్ళినప్పుడు వార్నింగ్ తీయలేదంట. సో దట్ ఈస్ వై క్రూజ్ కంట్రోల్ ఈస్ నాట్ వర్కింగ్. అది లేకుంటే క్రూజ్ కంట్రోల్ బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. బట్ డోంట్ వరీ, ఐ విల్ డెమాన్స్ట్రేట్ యూ వాట్ ఈస్ క్రూజ్ కంట్రోల్. సో క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం ఇక్కడ బటన్ ఉంది కదా, దీని మీద ఇలా ప్రెస్ చేసి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. పర్టికులర్ స్పీడ్కి మనం సెట్ చేస్తే లైక్ 50 సెట్ చేశాను అనుకోండి, సో 50 సెట్ చేసినప్పుడు 50 వరకు వెళ్తుంది. మనం థ్రాటల్ని కూడా పుల్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం ఇలా వదిలేసినా కూడా అది వెళ్తూ ఉంటుంది. సో ఇది ఇంటర్నల్ క్రూజ్ కంట్రోల్ కాబట్టి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట. సో వెరీ 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 గుడ్ ఫీచర్ వెన్ యూ విష్ టు డూ లాంగ్ రైడ్స్. సో ఈ రంబుల్స్ మీద చూసుకోవచ్చు మీరు ఎలా ఉందో. రంబుల్స్ మీద లైక్ రియర్ సస్పెన్షన్ ఇస్ సో హాట్ మ్యాన్. ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంటుంది ఈ బైక్స్వి, KTM బైక్స్వి. రియర్ సస్పెన్షన్ కొంచెం హార్డే ఉంటుంది, దట్ టు డ్యూక్ సిరీస్లో. సో స్టిఫ్గా ఉంటాయన్నమాట ఈ సస్పెన్షన్స్. ఆల్దో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని. రైడ్ చేస్తుంటే ప్యూర్ బ్లిస్ ఉంటుంది అనమాట, లైక్ మజా వస్తుంది, చాలా మజా వస్తుంది. పవర్ ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే మీరు నేకెడ్ కాబట్టి మీరు బ్యాక్ పెయిన్ అవి ఆలోచిస్తుంటారు. బట్ ఇన్ మై ఒపీనియన్ మీరు రైడింగ్ చేస్తూ ఉంటే ఆ మజాలో మీకు ఈ బ్యాక్ పెయిన్స్ అవన్నీ నెగ్లిజిబుల్. సో ఈ బైక్కి PPF కూడా చేయించారనమాట. ఒకసారి ఫుల్ చేసి చూద్దామా దీన్ని. సో 60 దగ్గర ఉన్నాను 4th గేర్లో. ఇలానే ఫుల్ చేసినా కూడా చూసుకోవచ్చు టాప్ స్పీడ్. నేను గేర్ కూడా ఏం అప్ చేయట్లేదు, అలానే వెళ్ళిపోతుంది. జస్ట్ 4th గేర్లో ఉన్నాను అంతే. ఒక్క గేర్ అప్ చేస్తే ఇంకొంచెం స్మూత్ అవుతుంది. అసలు చాలా అడ్రిలిన్ మజా వస్తుంది అనమాట ఇది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటాయి కాబట్టి ఎంత అప్ వెళ్తే అంత స్మూత్ ఉంటుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి దీన్ని 165+ ఉంటుంది. సో మీరు నేకెడ్ బైక్ కాబట్టి నా మాట విని మీరు 120-130 వరకే స్పీడింగ్ మెయింటైన్ చేయండి, అంతకు మించి చేయడం చాలా రిస్కీ. ఇంజన్ ఈజ్ వెరీ 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 స్మూత్. అండ్ క్విక్ షిఫ్టర్ ఉంటుంది దీంట్లో. క్విక్ షిఫ్టర్ ఉంటుంది కాబట్టి మీరు క్లచ్ని పుల్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీరు డౌన్ షిఫ్ట్ కానీ అప్ షిఫ్ట్ కానీ మీరు జస్ట్ ఇలా లెగ్తోనే అప్ అండ్ డౌన్ చేసేయచ్చు. చాలా కంఫర్టబుల్. హైవేస్లో టూరింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ప్రతిసారి ఇలా క్లచ్ పుల్ చేయాలి అన్నట్టు ఏం లేకుండా. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. సో ఇంకా స్మూత్నెస్ ఉంటుంది గేర్ షిఫ్టింగ్లో. మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, లైక్ 25-28 అలా వస్తుంది. మీరు ఇంకా అగ్రెసివ్గా రైడ్ చేస్తే మీకు 22-20 అలా కూడా రావచ్చు. ఎందుకంటే KTM బైక్స్ ఆర్ మేడ్ ఫర్ ఫన్. ఇది కూడా ఎబోనీ బ్లాక్ కలర్ అనమాట మన దగ్గర ఉన్నది. సేమ్ 250 డ్యూక్
మూవీ మనం రివ్యూ చేసాం కదా, అదే కలర్, అదే గ్రాఫిక్స్, అలాంటి సిమిలర్ గ్రాఫిక్స్ అనమాట. ఇంజన్ అంటే పెద్దది, కొంచెం బల్కీనెస్ ఉంటుంది ఈ బైక్ దానికి దీనికి. సో క్రూజ్ కంట్రోల్ ఇన్ డ్యూక్ 390 సిరీస్ ఈజ్ అ గేమ్ చేంజర్ అని అయితే చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది హైవేస్లో రైడింగ్ చేస్తుంటారు, చాలా టూరింగ్స్ కూడా చేస్తుంటారు డ్యూక్ మీద. అండ్ ఈ క్రూజ్ కంట్రోల్ వల్ల చాలా ఈజీ అయిపోతుంది. ఆల్దో ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ క్రూజ్ కంట్రోల్ థింగ్స్, ఎందుకంటే నా 390 అడ్వెంచర్కి కూడా నేను క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ చేశాను. వాట్ ఎవర్ యూసే క్రూజ్ కంట్రోల్ అనొచ్చు, థ్రోటల్ డెమో అనొచ్చు, ఇలా ఇక్కడ ఒక రింగ్ లాగా వస్తుంది. సో దాన్ని ఎనేబుల్ చేశాను అనమాట నేను. నా ఒపీనియన్లో మనం ఇలా రైడింగ్ చేసేటప్పుడు ఇలా థ్రోటల్ని పుల్ చేస్తూ ఉంటేనే మనం యాక్టివ్గా ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టివ్గా ఉంటూ మనకు మజా కూడా బాగా వస్తుంది. సో ఇలా పుల్ చేస్తూ ఉంటేనే మజా వస్తుంది. మీరు ఇలా వదిలేసి అదేదో ఇలా వదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటే అంత మజా ఉండదు అనమాట, బోర్ కొట్టేస్తుంది. కొంచెం సేపు అయితే ఓకే. సో క్రూజ్ కంట్రోల్ ఈజ్ అ గుడ్ థింగ్, కంఫర్ట్ కావాలి అనుకుంటే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 5 ఇంచ్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది అనమాట. సో రెడీ టు రేస్ యానిమేషన్ మీరు చూసుకోవచ్చు. సో KTM ప్రొవైడ్ చేసే TFT డిస్ప్లే చాలా ప్రీమియం ఉంటుంది. అండ్ వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట. అండ్ సెంటర్లో మీరు స్పీడోమీటర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా హోమ్ పేజ్ అనమాట మనకి. అండ్ RPM మీటర్ ఉంటుంది ఇక్కడ. అండ్ టైం చూసుకోవచ్చు, ఏ ABS మోడ్లో ఉంది అనేది చూపిస్తుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అనేది కూడా ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. వీటన్నిటి మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓడోమీటర్ ఉంటుంది, బ్యాటరీ లెవెల్స్ ఉంటాయి, అండ్ ఫ్యూయల్ రేంజ్ ఉంటుంది అనమాట. అండ్ ట్రిప్ వన్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆయిల్ గేజ్ ఇండికేషన్, చెక్ ఇంజిన్, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్, అండ్ ABS ఆన్ ఆఫ్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ హజార్డ్ది కూడా, టర్న్ ఇండికేటర్స్ కూడా ఇండికేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ గేర్ ఇండికేషన్ కూడా మీరు చూసుకోవచ్చు. కస్టమైజబుల్ ఉంటుంది అనమాట మొత్తం మీరు ఏదైతే చూస్తున్నారో. సో మోటార్ సైకిల్లో మీరు చూసుకుంటే రైడ్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్లీ ఇందులో 3 మోడ్స్ ఉంటాయి, స్ట్రీట్, ట్రాక్ అండ్ రెయిన్ మోడ్. 3 మోడ్స్ ఉంటాయి. సో స్ట్రీట్ మోడ్లో మనం నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది. అండ్ ట్రాక్ మోడ్లో ఏమవుతుంది అంటే మనకు చాలా పవర్ అనేది అన్లీష్ అవుతుంది. అండ్ రెయిన్ మోడ్లో మీకు గ్రిప్ బాగుంటుంది. అండ్ ABS కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ ABS మోడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ABSలో రోడ్ అండ్ సూపర్ మోటో మోడ్ ఉంటుంది. సో రోడ్ మోడ్లో ఏంటంటే మనకు బోత్ ABS వర్కింగ్ ఉంటాయి. సూపర్ మోటో మోడ్లో ట్రాక్స్లో యూజ్ చేస్తారనమాట. ఇది రియర్ ABS అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న యానిమేషన్స్ అవి కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లాంచ్ కంట్రోల్ కూడా ఉంటుంది, ఇది ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. సో బైక్ ఇన్ఫోలో మీరు చూసుకోవచ్చు, కూల్ అండ్ టెంపరేచర్ ఉంటుంది, ఫ్యూయల్ రేంజ్ ఉంటుంది, బ్యాటరీ, ఓడో అండ్ సర్వీస్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి. ట్రిప్ డీటెయిల్స్లో ట్రిప్ 1 ఉంటుంది, ట్రిప్ 2 ఉంటుంది. వీటిని కూడా మీరు రీసెట్ చేసుకోవచ్చు. అండ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. దిస్ ఈజ్ ద న్యూయెస్ట్ పార్ట్. క్రూజ్ కంట్రోల్లో 2 మోడ్స్ ఉంటాయన్నమాట. సో క్రూజ్ కంట్రోల్ మోడ్ ఒకటి ఉంటుంది అండ్ స్పీడ్ కంట్రోల్ మోడ్ ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం ఎనేబుల్ చేసిన తర్వాత పర్టికులర్ స్పీడ్ని సెట్ చేస్తే మనం థ్రాటిల్ని పుల్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. స్పీడ్ కంట్రోల్ అంటే ఏంటంటే పర్టికులర్ లైక్ 50కి నేను స్పీడ్ కంట్రోల్ సెట్ చేశాను అనుకోండి, దాన్ని మించి మనం ఎంత థ్రాటిల్ని పుల్ చేసినా కూడా అది ముందుకు ఆ స్పీడ్ని క్రాస్ అవ్వదు. అండ్ ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట ఈ కాన్సోల్లో. సో మీరు ఇక్కడ నావిగేషన్ చూసుకోవచ్చు అండ్ మ్యూజిక్ కంట్రోల్ చూసుకోవచ్చు, కాల్ అలర్ట్స్, మెసేజింగ్ ఇవన్నీ మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. అండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే సెట్టింగ్స్లో ఫేవరెట్స్ సెట్ చేసుకోవచ్చు, హోమ్ పేజ్లో మనకి ఏమేమి కావాలి అనేటివి. అండ్ కస్టమ్ స్విచ్ ఉంటుంది, ఇక్కడ అడిషనల్ స్విచ్ ఉంటుంది అనమాట, కస్టమ్ స్విచ్ అని. దాన్ని కూడా మీరు లైక్ ప్రెస్ చేయగానే నాకు ఇది ఓపెన్ అయిపోవాలి, ఈ మోడ్ ఓపెన్ అయిపోవాలి అనుకుంటే మీరు కస్టమ్ స్విచ్లో
పెట్టుకోవచ్చు. అండ్ క్విక్ సెలెక్టర్ ఉంటుంది, వీటిని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, బ్లూటూత్లో పేరింగ్ ఉంటుంది, ఫోన్ పేరింగ్, అండ్ అది ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ హెడ్సెట్ పేరింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీ ఇంటర్కామ్ కానీ లేదా హెడ్ఫోన్స్ని కానీ మీరు వీటితో పేర్ చేసుకోవచ్చు. అండ్ హెడ్సెట్ టైప్లో బ్లూటూత్ ఉంటుంది, కార్డెడ్ ఉంటుంది. సో ఈ 2 ఉన్నాయన్నమాట. అండ్ క్విక్ షిఫ్టర్ ప్లస్ ఉంటుంది, దీన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఆన్గానే పెట్టేద్దాం. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీచర్. అండ్ షిఫ్ట్ లైట్ ఉంటుంది అనమాట. సో షిఫ్ట్ లైట్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఎంత ఆర్పిఎంకి నాకు బ్లింక్ అవ్వాలి అనేది. సో RPM 1 అండ్ RPM 2 ఉంటాయి, లైక్ 2 RPMస్కి సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్లాక్ అండ్ డేట్ ఉంటుంది, వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ యూనిట్స్ ఉంటాయి, ఇవి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, టెంపరేచర్ కానీ లేదా డిస్టెన్స్ కానీ. లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. ఎక్స్ట్రా ఫంక్షన్స్లో ఇక్కడ కాల్, క్రూజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం యాప్తో కంట్రోల్ చేయాలి ఇవన్నీ. సో దట్స్ ఆల్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ TFT డిస్ప్లే. సో చాలా ప్రీమియం TFT డిస్ప్లే అనమాట ఇది. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్కి మీరు చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ బటన్ ఉంటుంది అండ్ హజార్డ్ స్విచ్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ TFTని కంట్రోల్ చేయడానికి ఇక్కడ బటన్స్ చూసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ది స్విచ్ మీరు చూసుకోవచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీ స్విచ్చెస్ అనమాట ఇవన్నీ, బటన్స్ అన్నీ. సో ఇక్కడ హార్న్ కూడా మీరు చూసుకుంటే సో ఓకేష్ హార్న్. అండ్ ఇక్కడ కస్టమ్ స్విచ్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. సో ఈ స్విచ్లో మీరు ఇలా ప్రెస్ చేయగానే మనకు ఏదైతే కావాలి TFTలో అనేది మనం క్విక్గా వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ ట్రాక్షన్ కంట్రోల్ కావాలా, లేదా ABS ఆన్ అండ్ ఆఫ్ కావాలా, లేదా మోడ్స్ని చేంజ్ చేసుకోవాలా అనేది మనం ఈ స్విచ్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ అండ్ ఆపోజిట్ సైడ్లో మైనస్ అని ఉంటుంది. సో క్రూజ్ కంట్రోల్ని ఎనేబుల్ చేసిన తర్వాత మీరు దీన్ని ప్లస్ అండ్ మైనస్ చేసుకుంటూ మీరు స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ ఇక్కడే ఉంటుంది అనమాట. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది అండ్ అలాగే సెల్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ లీవర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అడ్జస్టబుల్ లీవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఫింగర్స్కి అకార్డింగ్ మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో చాలా మంచి ఫీచర్ అనమాట ఇది కూడా. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారనమాట. సో ఇక్కడే కేబుల్ కనెక్ట్ చేసుకొని మొబైల్ హోల్డర్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే మీరు DRLs కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో లైటింగ్ కూడా నైట్ టైం చాలా బాగుంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే LED ఉంటాయి. సో హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు కీస్ని ఆఫ్ చేసి పెట్టినా కూడా మీకు హజార్డ్స్ బ్లింక్ అవుతాయి అన్నమాట ఫర్ సేఫ్టీ రీజన్స్. సో ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Okay guys, so this was our full review of KTM Duke 390. సో క్రూజ్ కంట్రోల్ వర్షన్ అనమాట 2025లో ఎబనీ బ్లాక్ కలర్ వర్షన్ ఇది. సో ఇందులో మీకు ఇంకా 2 కలర్స్ ఉంటాయి. సో అన్ని కలర్స్లోనూ ఈ బ్లాక్ కలరే చాలా పాపులర్ అండ్ చాలా బాగుంటుంది, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట. అండ్ క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ చేసిన తర్వాత చాలా పాపులారిటీ పెరిగింది ఇంకా ఈ బైక్ది. సో ఈ బైక్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా అమేజింగ్ ఉంటుంది అండ్ మజా వస్తుంది అనమాట రైడ్ చేసేటప్పుడు. అండ్ బ్రేకింగ్ అండ్ సేఫ్టీ చూసుకున్నా కూడా సూపర్ మోటో ABS ఉంటుంది కాబట్టి మనకు ABS అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ మీకు స్కిడ్ అవ్వడం కానీ లేదా స్లిప్ అవ్వడం కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే అస్సలు ఉండవు. అండ్ డిజైన్ వైజ్ చూసుకుంటే చాలా హైలైట్ అనమాట. సో చాలా షార్ప్ కర్వ్స్ ఉంటాయి, చాలా మంచి ఫినిష్ ఉంటుంది అనమాట. ప్రీమియంనెస్ ఫీల్ అవుతుంది మీకు ప్రతి చోట ఈ బైక్లో. ఈ బైక్ ప్రైజింగ్ చూసుకుంటే 3,60,000 నుంచి 3,80,000 మధ్యలో ఉండొచ్చు. సో ఆన్ రోడ్ చెప్తున్నాను, ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. మీరు ఒకవేళ నన్ను అడిగితే నాకైతే KTM ఇంజన్స్ అండ్ KTM బైక్స్ చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఈ బైక్ని కన్సిడర్ చేస్తాను. నేకెడ్లో బైక్ కావాలి అనుకుంటే, లేదా అడ్వెంచర్ సిరీస్లో కావాలనుకున్నా కూడా సేమ్ ఇంజన్లో మనకు 390 అడ్వెంచర్ ఉంటుంది. కంఫర్ట్ వైజ్ చూసుకున్నా కూడా కంఫర్ట్ కూడా ఓకేష్ ఉంటుంది. లైక్ సీట్ అనేవి అంత సాఫ్ట్ అండ్ అంత కంఫర్టబుల్ ఉండవు KTMవి, బట్ అంత ఇబ్బంది కూడా ఉండవు అనమాట. హైవేస్లో రైడ్ చేసేటప్పుడు కూడా మంచి ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ డైలీ కామెంట్ చేయాలనుకున్నా కూడా మీకు అంత ఇబ్బంది ఉండదు అనమాట. వెయిట్లెస్ బైక్ ఇది. సో ఇంత పెద్ద CC ఇంజన్ ఉండి కూడా వెయిట్లెస్గా ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన KTM అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. సో మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి, చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటుంది, సర్వీస్ కూడా బాగుంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఐ ఓన్ ఏ KTM 390 అడ్వెంచర్. సో నాకు ఎప్పుడు ఏం ఇష్యూ లేదు.
సో మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నేను నెంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఒకవేళ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిదంటే. టేక్ కేర్, బాయ్.